यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ कृते तु दक्षिणामूर्तिः त्रेतायाम् अत्रिनन्दनः द्वापरे भगवान् व्यासः कलौ नः शङ्करः स्मृतः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि దయానందచరణో శిరసా నమామి. విచారణతో ఒక సత్యాన్ని మనం గుర్తించాలనుకున్నప్పుడు రెండు పక్షాలు ఉంటాయి. ఒకటి అసత్పక్షం, రెండు సత్పక్షం. అయితే ఏది సత్యమో ఏది అసత్యమో దాన్ని నిర్ధారణ చేయాలి అని అంటే విచారణ కావాలి. ఆ విచారణ లేకపోతే, సదసద్ విచారణ జరగకపోతే మనకు ఒక నిర్ధారణ అనేది జరగదు. ఒక అసర్టైన్డ్ అనేటువంటి, ఒక వెల్ అసర్టైన్ నాలెడ్జ్ అనేటువంటిది పుట్టాలి అని అంటే, జాగృతం అవ్వాలి అని అంటే, ఇట్ ప్రీసపోసెస్ ఎ ప్రాపర్ ఎంక్వైరీ అండ్ అనాలిసిస్. అలాగనే ఒక జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా నిష్కల్మషమైనటువంటి జ్ఞానాన్ని, నిష్కర్షమైనటువంటి జ్ఞానాన్ని మనం చవి చూడాలి అనుకున్నప్పుడు విచారణ కావాలి. అలాగనే ఇక్కడ కూడా రెండు పక్షాలు ఉన్నాయి. ఒకటి అసత్పక్షము, రెండు సత్పక్షము. అంటే సత్యాన్ని మనం ఒక పరమాత్మ అని అంటున్నాం. నిజంగా చెప్పాలంటే శాస్త్రాలు కూడా, వేదం కూడా భగవంతుడు అని ఒక పేరు పెట్టింది, నామకరణం. మనకు ఎలాగైతే ఒక సుబ్బారావు, ఒక అప్పారావు, లేకపోతే ఒక రామకృష్ణ అని ఒక రూపానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. పరిపూర్ణానంద, లేకపోతే ఇంకొకళ్ళు నారాయణ, గోవింద, కృష్ణ, హరి, ఇలా పేర్లు ఉన్నాయి, శంకర అని. అంటే ఇది ఒక వ్యక్తికి మనం ఇవ్వబడ్డటువంటి పేరు. ఎందుకు? వ్యవహారార్థం. అలాగనే శాస్త్రం కూడా వ్యవహారార్థం ఆ తత్వానికి ఒక నామకరణం చేసింది. దాన్నే మనం భగవంతుడు అన్నా, పరమాత్మ అన్నా, సత్యము అన్నా, మనం ఎన్ని పేర్లతో పిలుచుకున్నా ఇవన్నీ పర్యాయ పదాలే ఆ పరమాత్మకు, ఆ తత్వానికి. అందుకనే నేను చెప్పాను, ఆ సత్యమైనటువంటి తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే దెర్ ఈజ్ నో అదర్ వర్డ్ అదర్ దాన్ ఎన్ అబ్జల్యూట్ ఫెనామినన్. అంతే. పరాకాష్ఠ అంటే అన్నీ ఎక్కడైతే వెళ్ళి విలీనమైపోయి తాను ఏకమై భాషిస్తూ ఉన్నటువంటి తత్వంగా మిగులుతుందో దాన్ని మనం సత్యము అని అంటున్నాం. అంటే అది ఎక్కడికి పోదు, కానీ అన్నీ తనలో వచ్చి లీనమవుతుంది, అన్నీ తన నుండి వ్యక్తమవుతుంది. అందుకనే యస్మాత్ జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రళీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః అన్నారు మనకు. అంటే దేని నుండైతే విస్ఫోటకం చెంది ఈ ప్రకృతి ఇంత అర్థవంతంగా ప్రకాశిస్తూ ఉందో, దేని నుండి అయితే వచ్చిన తర్వాత ఈ ప్రకృతి, దానివల్లనే ఈ ప్రకృతి కూడా సస్టైన్ అవుతూ ఉందో, మళ్ళీ తిరిగి అందులోనే ఈ ప్రకృతి లీనమైపోతుందో, అదే సత్యము అని, దానికి ఏ రకమైనటువంటి వికల్పం లేదని, దానికి ఏ రకమైనటువంటి దోషము లేదని, అది శాశ్వతమైనదని, దానినే పరమాత్మ అని మనందరం చెబుతున్నాం. కానీ
మనం నమ్ముతున్నామే కానీ అసలు ఆ విచారణ ఇంతవరకు మనకు జరగలేదు. అందుకనే మనది కూడా ఒక నమ్మదగ్గ సాంప్రదాయం అయింది. కేవలం నమ్మకం వరకే వెళుతున్నాం మనం. మా అమ్మ నాన్న చెప్పారు, నేను పూజ చేస్తున్నాను. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పారు, ఆయన చేశారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు చేశారు. ఇలా ఒకళ్ళు చెప్పారు, మనం చేస్తున్నామే కానీ నిజ విచారణతో, సరైనటువంటి ఒక విచారణాత్మకమైన దృష్టితో మనం పరిశీలన చేయాలి. నేను నమ్మింది ఇది సత్యమా కాదా, నా నమ్మకం నిజమా అబద్ధమా? ఒకవేళ నా నమ్మకం కనుక దాని యొక్క పర్యవసానం అబద్ధంలో కనుక తేలితే నేను చేసే ప్రతి కర్మ వేస్ట్, అది ఫ్యూటైల్. నేను చేసే పూజ వ్యర్థం, నేను చేసే ఆరాధన వ్యర్థం. నేను నమ్మిన దేవుడు కేవలం ఒక పదార్థం, ఒక జడమైపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఒక దేవుడు అని నమ్మేటువంటి ఒక మూర్తి, ఏదైనా ఒక శివలింగం అవ్వచ్చు, సాలగ్రామం అవ్వచ్చు, శిల అవ్వచ్చు, దారు అవ్వచ్చు, లేకపోతే ఏ పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఈస్ ప్రింటెడ్ విత్ CMYK కలర్స్ తోటి ప్రింట్ చేసినటువంటి ఒక 4 వర్ణాలతో ప్రింట్ చేసినటువంటి ఒక అందమైనటువంటి మల్టీ కలర్ ఫోటో అవ్వచ్చు, దేనైనా సరే విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఆల్టర్ ఫర్ మీ, దేనైతే నేను పరమాత్మగా ఆలంబనం చేసుకునేదానికి, పరమాత్ముడిని నేను నమ్మి దాంతో అనుసంధానం ఏర్పరచుకునేదానికి ఏదైతే నేను ఒక ఉపాధిని నేను చూస్తున్నానో, ఆ ఉపాధిని చూసి నేను ఏదైతే పూజనో, జపమనో, ఒక ఆరాధననో, ఒక అనుష్ఠానమనో, ఒక క్రమం ఏదైతే నేను నా శాస్త్రాలు నాకు చెప్పబడ్డటువంటి క్రమాన్ని నేను ఆచరిస్తూ ఉన్నానో, ఒకవేళ నా నమ్మకమే కనుక అబద్ధంలో పర్యవసానం కనుక పొందితే నేను చేసేదంతా వ్యర్థం. అది నేను అర్థం పర్థం లేని పని చేస్తున్నట్టు అవుతుంది. కానీ నేను చేసే ఈ క్రమం అబద్ధం కాదు. ఎందుకని శాస్త్రం చెప్తుంది? దీని వెనక ఒక శాస్త్రీయమైనటువంటి, మనకు ఒక హేతుబద్ధమైనటువంటి వాక్య ప్రమాణాలు ఉన్నాయి. కానీ ఈ నమ్మకాన్ని అంతవరకే ఉంచకండి, నమ్మకాన్ని విచారణ చేయండి. మనం ఎదగవలసి వచ్చినప్పుడు ఏమిటి ఎదగాలి అంటే ఒక మనిషి బాగా ఆలోచించండి. 2 రకాలు. భౌతికంగా ఎదగాలనుకున్నప్పుడు మనం ఏం చెయ్యక్కర్లేదు, శుభ్రంగా తిని పడుకుని జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే శరీరం తనంత దానుగా కేజీలు రోజుకి కావాల్సి ఉంటే 2 కేజీలు 3 కేజీలు తగ్గాలంటే 5-6 రోజులు ఆగాలి. కానీ 1 కేజీ పెరగాలంటే ఎక్కువసేపు ఆగక్కర్లేదు. మధ్యాహ్నం చక్కటి లంచ్ తోటే 1 కేజీ పెంచుకోవచ్చు మనం. కాబట్టి భౌతికంగా ఎదగడానికి, పదార్థజాతంగా ఎదగడానికి అవన్నీ. కానీ బుద్ధియుక్తంగా ఎదగాలి అని అంటే, అక్కడ ఎదగడం అని అంటే విచారణ. అందుకనే తప ఇతి తపో నిత్య పౌరుసృష్టి అంటే శంకరులు కూడా అంటారు, తపస్సు అంటే తప ఇతి విచారణం అంటే విచారణ, అనాలిసిస్. నీ బుర్రను ఉపయోగించాలి, విచారణ చేయాలి. ఆ విచారణ చేసినప్పుడు నీకు సత్యాలు బయటపడతాయి. ఎందుకని? బుద్ధి ఉంది కాబట్టి. ఏవండి మా బుద్ధికి ఇవన్నీ ఉపయోగం లేవండి, మాకు ఇవేం వద్దండి అంటే ఆ నమ్మకంతో సరిపెట్టుకుని బ్రతకండి, ఇబ్బంది ఏం లేదు. దానివల్ల పుణ్యం ఉంటుంది, దానివల్ల ఏదో నీకు సుకృతం ఉంటుంది, ఏదో కొంత మెరిట్స్ ఉంటాయి. యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ యూ విల్ డెడ్ అండ్ గో, దట్స్ ఇట్. చేస్తాం అన్నిటితో పాటు, పశువుతో పాటు మనం కూడా చేస్తాం, పోతాం. నమ్మకానికి అంతే విలువ. కానీ నిర్ధారణ చేసుకుంటూ, విచారణ చేస్తూ, నా బుద్ధిని ఉపయోగించి ఇది సత్యమా కాదా, ఏది సత్యమో సత్యాన్ని నేను పొందాలి, శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఉండేటువంటి సత్యమైన తత్వాన్ని నేను చవి చూడాలి, దాన్ని పట్టుకోవాలనేటువంటి విచారణ ఏ వ్యక్తిలో అయితే తపన మొదలైందో వాడికి ఆలోచనలు మొదలవుతాయి. అదే అనేటువంటి విచికిత్స, మీమాంస, ఇవన్నీ బయలుదేరుతుంది ఒక వ్యక్తిలో. అలా విచికిత్స, మీమాంస బయలుదేరినటువంటి వ్యక్తికి శాస్త్రం ఇక్కడ భగవద్గీత అంటుంది, ఈ లోకంలో నువ్వు విచారించదగ్గ వస్తువులు 3. 1 పరమాత్మ, 2 ప్రకృతి, 2 ఈ ప్రకృతిలో భాగంగా ఉండే నువ్వు జీవుడివి. ఈ 3 తత్వాలే ఉన్నాయి. 1 జీవతత్వము, 2 ప్రకృతి తత్వము, 3 పరమాత్మ తత్వం. సరే, ఇప్పుడు పరమాత్మ గురించి పక్కన పెట్టండి, ముందు వాడి గురించి మనం ముట్టుకోక్కర్లేదు. ముందు అసలు మనం ఏమనుకుంటున్నామనంటే, మామూలుగా మనకు ఒక వాదన ఉంటుంది, సహజంగా కనపడే వాదన. మనం చూస్తే ప్రపంచం కనపడుతుంది, పరమాత్మ కనపడట్లేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం, భగవంతుడు లేడు, ఇదేదో వీళ్ళు ఊరికిన నమ్మమంటున్నారు, జస్ట్ ఓకే, మంచికే, ఇబ్బంది ఏం లేదు, భగవంతుడిని నమ్మడం వల్ల నష్టమేం లేదు, ఎందుకంటే ఏమీ హానికరం ఏం కాదు. కానీ వీళ్ళు ఏంటంటే, కనిపిస్తుంది ప్రపంచం, కనపడకుండా పరమాత్మ ఉన్నాడు అని ఒక నమ్మకం మాత్రమే అని ఒక వాదన ఉంది. బాగా గుర్తించండి. నేను ఒక వ్యక్తిని అడిగాను, ఏమయ్యా ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, ఈ చెట్టుకి కారణం ఏమన్నా ఉందంటావా అని అడిగాను. ఉండకుండా ఏముందండి, విత్తనం అన్నాడు. విత్తనం లేకపోతే ఈ చెట్టు ఎక్కడి నుంచి వస్తుందన్నాడు. నేను వెంటనే ఆ గడ్డపార అవన్నీ పట్టుకొచ్చి ఒక వ్యక్తిని తవ్వమన్నాను ఆ చెట్టు. ఎందుకంటే తవ్వుతున్నారని అడిగాడు. నాకు ఆ విత్తనాన్ని చూడాలనుందయ్యా అన్నాను.
ఇంకెక్కడ ఉంటుందండి విత్తనం? విత్తనం లేదండి అన్నాడు. విత్తనమే దీనికి కారణం అన్నావు, మరి విత్తనం ఉండదంటున్నావు. స్వామి, విత్తనం వేరు చెట్టు వేరు కాదు స్వామి. ఆ విత్తనము కనుమరుగైతేనే చెట్టుగా కనబడుతుంది. చెట్టుగా కనబడాలి అంటే విత్తనం కనపడదు. విత్తనాన్ని చూడాలనుకుంటే చెట్టు ఉండదు. అలాగనే గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటున్నాం అంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నాం. కాదు, ఈ ప్రకృతే పరమాత్మ. ప్రకృతి కంటే విలక్షణంగా పరమాత్మ ఎక్కడో కూర్చునేదానికి అవకాశం లేదు. ఎందుకని? సర్వము తానైన వాడెవ్వడు, అంతటా నిండి నిబిడీకృతమైన వాడు పరమాత్మ. మీరు ఒక్కటి ఆలోచించుకోండి, పరమాత్మ ఎక్కడో ఒక చోట ఉన్నాడు అంటే ఉండే చోటు కూడా ప్రకృతిలో ఒక భాగమేగా, అది కూడా ప్రకృతే కదా. కాబట్టి పరమాత్మకు ఒక స్థానం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారని అంటే విశాఖపట్నంలో ఉన్నానండి అంటాం. నేను అడిగాను ఫోన్లో, కరెక్టేనండి మీరు విశాఖపట్నంలో ఉన్నారు, ఎక్కడున్నారు చెప్పండి అని అడిగాను. విశాఖపట్నంలో అండి నేను పలానా సీతమ్మధారలో ఉన్నాను అన్నాడు. సీతమ్మధారలో ఉన్నారండి, నాకు తెలుసు. సీతమ్మధార ఎక్కడ? నార్త్ ఎక్స్టెన్షన్ అండి అన్నారు. నార్త్ ఎక్స్టెన్షన్లో ఎక్కడ? ఫస్ట్ లెఫ్ట్, అంటే క్యాన్సర్ హాస్పిటల్స్ అవన్నీ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉన్నానండి. ఓకే, ఆ లెఫ్ట్లో కూడా బోల్డ్ ఇల్లు ఉన్నాయి, మీరు ఎక్కడున్నారు అని అడిగాను. నేను ఎక్కడున్నానండి, అక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్లో వస్తే థర్డ్ హౌస్ అన్నాడు. మూడో ఇళ్ళ? మూడో ఇంటి దగ్గరికి వచ్చానండి, ఎక్కడున్నారని అడిగారు. ఏమంటే అది అపార్ట్మెంట్, అది ఫ్లాట్స్ అవి, ఆ ఫ్లాట్స్లో నాది 201 ఫ్లాట్ అండి అన్నాడు. ఓకే, 201 దగ్గరికి వచ్చి పిలుగుంటాను, ఎక్కడున్నారు? నేనండి బెడ్రూమ్లో ఉన్నానండి అన్నాడు. బెడ్రూమ్లో ఎక్కడున్నావు? స్వామీజీ ఇదిగో ఈ మూల నిలబడున్నాను అన్నాడు. బాగా ఆలోచించండి. విశాఖపట్నంలో ఉన్నానన్నాడు. విశాఖపట్నం కాదు, ఇంకెక్కడ, ఇంకా డీటెయిల్ అడ్రస్ చెప్పన్నాను. సీతమ్మధార అన్నాడు. ఇంకా డీటెయిల్ అడ్రస్ చెప్పాను. నార్త్ ఎక్స్టెన్షన్ అన్నారు. ఇంకా డీటెయిల్ చెప్పాను, అక్కడ నుంచి లెఫ్ట్ అన్నాడు. ఇంకా డీటెయిల్ చెప్పమన్నాను, అక్కడ ఫ్లాట్ అన్నాడు. ఇంకా డీటెయిల్ చెప్పమన్నాను, 201 అన్నాడు. ఇంకా డీటెయిల్ చెప్పమన్నాను, దాంట్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, అందులో ఈ బెడ్రూమ్లో ఉన్నానన్నాడు. ఇంకా డీటెయిల్ చెప్పమన్నాను, ఈ మూలన అన్నాడు. బాగా ఆలోచించండి. ఆ మూలన నేను చూసే వ్యక్తి ఫిజికల్గా కాళ్ళు చేతులు కళ్ళు ముక్కుతో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను వెళ్ళి వాడిని, నువ్వు ఈ రూములో ఎలాగైతే ఉన్నావో ఈ శరీరంలో ఒకడున్నాడు, వాడే నువ్వు ఎలాగైతే ఈ రూములో ఉన్నానని అంటున్నావో గుర్తుపెట్టుకో, ఈ బాడీలో ఉండేది అదే. దాని గురించి చెప్పు అడ్రస్ అన్నాను. అది నాకు తెలియదండి అన్నాను. సో ఇప్పుడు వాడు లేడని అంటామా? నీకు తెలియదు కాబట్టి లేడని చెప్తామా? అబ్బాయి ఎలాగండి, తెలియదంటే లేదంటే ఎలాగ, నేనే కదా ఉండేది, కానీ నేను ఉన్నాను, కానీ నాకు తెలియదండి అంతే. ఎంత అవివేకంలో ఉన్నాను. నా ఫ్లాట్లో నేను ఏ రూమ్లో ఉన్నానో చెప్పగలుగుతున్నాను, కానీ ఇదంతా పెద్ద ఫ్లాట్, ఇదన్నీ ఎన్ని మల్టీ స్టోర్డ్ ఫ్లాట్స్, ఇవి ఎన్ని స్టోర్స్ ఉన్నాయి, ఇది ఎన్ని స్టేర్స్ ఉన్నాయి, ఇంత పెద్ద ఫ్లాట్లో నువ్వు ఎక్కడున్నావు అని అడిగా నేను. ఎక్కడున్నావు? కంటి వెనకాలన్నావా, ఇక్కడున్నావా, ఇక్కడున్నావా, ఎక్కడున్నావు? మాట్లాడుతున్నాడు, చూసేస్తున్నాడు, వింటున్నాడు, పట్టుకుంటున్నాడు, నడుస్తున్నాడు, తాగుతున్నాడు, అన్నీ చేసేస్తున్నాడు. సో ఇన్ని చేస్తున్నావు కదా, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాను. నాకు తెలియట్లేదండి అన్నాడు. అంటే నువ్వు దీన్ని వాడుకుంటున్నావు, ఇది నీకు వాడుకునేదానికి చాలా అద్భుతమైనటువంటి పరికరంగా ఉంది, నీదే ఈ సాధనం, కానీ ఇందులో నువ్వు ఎక్కడున్నావు నువ్వు చెప్పలేకపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ నీ శరీరంలో నువ్వు ఈ శరీరాన్ని వాడుకుంటూ ఇందులో ఉన్నావన్న సంగతి నీకు బాగా తెలిసి నువ్వు ఎక్కడున్నావో నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వు ఆఫ్టర్ ఆల్ సింగిల్ ఫెలోవి, దేవుడు లేడనేస్తున్నావు. అది గొప్పతనం. నువ్వు ఉన్నావా లేవా అంటే ఉన్నానండి అంటున్నాడు. ఎక్కడున్నావు చెప్పరానంటే ఇందులో అంటే చెప్పలేకపోతున్నాడు. ఇందులో ఉండేది వాడే అయ్యుండి వాడు ఎక్కడున్నాడు వాడు చెప్పలేకపోయిన వాడు దేవుడు ఉన్నాడా లేడా అని వాడేం చెప్పగలడండి? అందుకనే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్థితో. అందుకనే నాస్తికత్వానికి బేస్ ఏమిటనంటే వాళ్ళకి ప్రశ్నలు వేస్తూ పోతే ఒక్క ప్రశ్న దగ్గర వాళ్ళ నాస్తికత్వం పోతుంది. ఎందుకని? వాళ్ళకి అక్కడి నుంచి ప్రశ్నకి సమాధానం రాదు. ఎందుకు? ఇంత శరీరం నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు అందులో ఉన్నానంటున్నావు, అంతే కదా. ఇప్పుడు అందులో నుంచి వాడు పోతే శరీరం దేనికి పనికిరాదు. అందుకనే అంటాడు, యావత్ జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఈ శరీరాన్ని శుభ్రంగా వాడుకోవా, ఈ చచ్చిపోతే తీసుకెళ్ళి కాల్చేస్తారా, బూడిచ్చేస్తారు, నువ్వు మళ్ళీ రావడం ఏంటి, వెళ్ళిపోతావు, నువ్వు ఇంకేం ఉండవు అన్నాడు వాడు. అంటే ఇది పోతే ఇది శరీరం కాల్చేయడానికే కదా, ఇంకేం ఉండదు కదా. కాబట్టి వీడు పోతున్నాడు, వీడు ఇంకా ఉన్నాడు, కాబట్టి శరీరం చక్కగా ఉంది, నడుస్తుంది, మాట్లాడుతుంది, తింటుంది, ఎగురుతుంది, మాట్లాడుతుంది, పడుకుంటుంది, లేస్తుంది, నడుస్తుంది, అన్నీ చేస్తుంది. కాబట్టి వాడు ఉన్నాడని నీకు తెలుసు. నువ్వే, వాడంటే ఎవడో కాదు, నువ్వు ఉన్నావని నీకు బాగా తెలుసు. నువ్వే ఈ శరీరాన్ని వాడుకుంటున్నావు. అందులో కూడా అడిగామనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, స్వామీజీ అదేంటండి ఇప్పుడే టీ తాగుతున్నాను అంటాడు. సరే ఇప్పుడు టీకి ముందు ఏం చేసావు అంటే పాలు ప్యాకెట్ పట్టుకొచ్చానండి అంటే చేసిందంతా చెప్తున్నాడు.
నువ్వు ఎక్కడున్నావు అంటే నాకు తెలియదండి అంటున్నాడు. వాడి గురించే వాడు చెప్పలేకపోతున్నాడే. ఇక దేవుడు లేడని వీడు మాట్లాడితే వీడి మాటకి రిజిస్ట్రేషన్ ఏంటండి? వాట్ ఈస్ ది వాల్యూ ఫర్ ద వర్డ్ దట్ ఈజ్ రిజిస్టరింగ్? దేవుడు ఉన్నాడు లేడు అనడానికి వీడికి రిజిస్ట్రేషన్ ఏంటి? అసలు వీడు ఉన్నాడా లేడా అనేదే వీడికి ఉన్నాడు అంటున్నాడు, కానీ ఎక్కడున్నాడు అంటే నాకు అర్థం కావట్లేదు. నీకే అడ్రస్ తెలియక కొట్టుమిట్టాడుతున్నావే. నువ్వు భగవంతుడి అడ్రస్ గురించి నువ్వు కొట్టుమిట్టాడితే ఎంతకాలమైనా నీకు తెలియదు. నీ పాయింట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడా, నీ పాయింట్ ఆఫ్ అడ్రస్ ఎక్కడా, నీ పాయింట్ ఆఫ్ ప్లేస్మెంట్ ఎక్కడా నీకు తెలియట్లేదు. దెన్ దేవుడు ఉన్నాడా లేడా దీని మీద పెద్ద చర్చ. అబ్బే దేవుడిని నేను నమ్మనండి. ఒక పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా చదువుకున్నటువంటి సంస్కారం ఉన్న వ్యక్తి, అంటే చదువుకున్నాడు అంటే చదువుకున్నాడో మరి చదువుకున్నాడో తెలియదు, మరి నాకు తెలియదు, కానీ బాగా చదువుకున్నాడు అనమాట. ఆయన ఎన్నో డిగ్రీలు ఉన్నాయి. ఆయన అంటాడు, నేను ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ అప్రిషియేట్ దెర్ ఈజ్ ఎ వర్డ్ కాల్డ్ గాడ్ అన్నాడు ఆయన. ఐ డోంట్ అప్రిషియేట్ ద వర్డ్ కాల్డ్ గాడ్. ఒక భగవంతుడు ఉన్నాడు అనేది నేను ఒప్పుకోను, అంటే నేను అంగీకరించలేకపోతున్నానని. అంటే ఏంటంటే అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు చచ్చాడు, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు చచ్చాడు అన్నట్టు. వీడికి అన్నీ చదువుకున్న తర్వాత ఏమైంది, వీడి బుర్ర పాప్ ఆఫ్ అయిపోయింది అంతే. వీడికి అన్నీ తెలిసి అలా తగలడ్డాడు అనమాట. వీడు అన్నీ తెలియడమే వీడికి సమస్య. ఏంటంటే అన్నీ తెలుసుకున్న తర్వాత వీడు ఏమనుకున్నాడు, ఈ దేవుడు లేడు అనుకున్నాడు. ఎందుకని దేవుడిని కూడా తెలుసుకుందామని ప్రయత్నం చేశాడు, తెలియబడలేదు, అందుకని దేవుడు లేడు అనేసాడు అనమాట. అంటే ఈ పువ్వు గురించి తెలుసుకుందాం అనుకున్నాడు, తెలుసుకున్నాడు. గాలి గురించి తెలుసుకున్నాడు, నీరు గురించి తెలుసుకున్నాడు, నింగి గురించి తెలుసుకున్నాడు, నిప్పు గురించి తెలుసుకున్నాడు. అన్నిటి గురించి అనాలిసిస్ చేశాడు, ఎంక్వైరీ చేశాడు. ఓ గొప్ప ఫిజిసిస్ట్ ఆయన. అంతా కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ బ్రహ్మాండంగా, దాంట్లో వాడి యొక్క సింక్రనైజేషను, వాడి టైమింగు, వాడి సెన్సు, చాలా గొప్ప మేధావి. అన్నిటి గురించి తెలుసుకున్నాడు, అన్నీ తెలియబడింది. కానీ భగవంతుడి గురించి కూడా ప్రయత్నం చేశాడు, భగవంతుడికి తెలియబడలేదు. వీడికి తెలియబడలేదు కాబట్టి దేవుడు లేడు, అంతే. దట్స్ ఇట్. దేర్ఫోర్ ఐ అప్రిషియేట్ ది నేచర్ బట్ ఐ డోంట్ ఎంకరేజ్ ద వర్డ్ కాల్డ్ గాడ్ అన్నాడు ఆయన. నేను భగవంతుడనేటువంటి శబ్దాన్ని, భగవంతుడనేటువంటి మాటని నేను ఎందుకు అంగీకరించలేను, దాన్ని నేను ప్రోత్సహించలేను అంటున్నాడు. నువ్వు ప్రోత్సహిస్తే ఆయన, అబ్బా వీడు నాకు ఒక క్లయింట్ దొరికాడు ఈరోజు, నా వాడిని వాడేమన్నా పొంగిపోవాలా? నువ్వు ప్రోత్సహిస్తే వాడికి ఏమైనా వ్యాపారం బాగా జరగాల? మనం కూడా డొనేషన్స్ అడిగినప్పుడు మాకు చేయూతను అందించి ఆర్థికంగా సహాయ సహకారములు అందించి మమ్మల్ని ప్రోత్సహించగలరని రాసుకుంటాం. అలాగే భగవంతుని ఏమైనా నువ్వు ప్రమోట్ చేయాలా, నువ్వు ప్రోత్సహించాలా? ఏమైనా వ్యాపారం పెట్టాడా ఆయన? ఏమన్నా నథింగ్ డూయింగ్. కాబట్టి ఇక్కడ అసలు నా గురించే నాకు తెలియకుండా గందరగోళంలో పడుండి నేను భగవంతుడు ఉన్నాడా లేడా అని పెద్ద విచికిత్స మొదలు పెడుతున్నాను. నేను అందుకనే ఒకసారి ట్రైన్లో వెళుతున్నప్పుడు నాస్తికుడితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, స్వామీజీ నేను నాస్తికుడు అన్నాడు. ఇదిటయా పెద్ద గొప్పగా చెప్పుకుంటా, అది చాలా అది ఎవడు వినపడకుండా చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి నువ్వు అన్నాను. ఎందుకంటే నేను నమ్మను అన్నవాడు, నాకు నమ్మకం లేదన్నవాడు, నేను నమ్మనన్నవాడు చాలా సీక్రెట్గా చెప్పుకోవాలి. అది సిగ్గుపోయే విషయం, అది చాలా గొప్ప డిగ్రీ ఏం కాదు. బాగా చూడండి, ఎవరైనా H2O అన్నాం అనుకోండి, నేను నమ్మను అన్నాడు అనుకోండి, వాడు చాలా మేధావనే. లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేకపోతే H2O గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేకపోతే కార్బన్ మోనాక్సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బోర్డు మీద, నేను నమ్మనండి అన్నాడు అనుకోండి, అది ఉన్న చాలా పెద్దవాడికి ఒక పెద్ద పట్టానా అది. అలానే నేను దేవుడిని నమ్మను అని అంటే, నేను నాస్తికుని అని అంటే, నువ్వైనా రెక్కలు కాళ్ళు ఎగరేసుకుని చెప్పుకున్నాను కదా, ఏమన్నా పెద్ద డిగ్రీయా పట్టానా? ఏ యూనివర్సిటీలో ఇచ్చింది నీకు డిగ్రీ? నువ్వు భగవంతుడి మీద థియరీ చేస్తే, దాని మీద నువ్వు సరైనటువంటి రీసెర్చ్ చేసి ఇది అనేటువంటిది నువ్వు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ దేవుడు లేడు అని ఎస్టాబ్లిష్ చేస్తూ నువ్వు ఏదైనా ఒక థియరీ ఏమైనా ప్రొడ్యూస్ చేయగలవా? ఏదైనా యూనివర్సిటీలో నీకేమైనా పట్టభద్రత్వం వస్తుందా? నీకేమైనా ఒక సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా? నథింగ్ డూయింగ్. కాబట్టి లేదు అనేదానికి ఈరోజు ఇక్కడ ఈ లోకల్లో సర్టిఫికేట్ ఎవడు ఇవ్వడండి. ఏ మేధావి లేదు అని చెప్పడానికి ఎవడు సర్టిఫికేట్ ఇవ్వడు. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమండి అక్కడ పరిపూర్ణానంద స్వామి ఉన్నారా అని అడిగితే లేదన్నారనుకోండి, చాలా మంచిదండి అని పోతాడు. ఉన్నారండి అంటేనే వాడితోటి రిలేషన్ పెట్టుకుంటారు. ఏమండి స్వామీజీ ఉన్నారా, ఒకసారి నన్ను తీసుకెళ్తారా, నేను మాట్లాడాలనుకుంటున్నాను మొదలు పెడతారు. లేరు అన్నారనుకోండి, ఒక దెబ్బతో అయిపోయాయి, నువ్వు అక్కర్లేదు, ఆయన లేడు నువ్వు అక్కర్లేదని వదిలేసిపోతాడు. కాబట్టి లేదు అనేదానికి ఈ లోకంలో విలువ లేదు. ఉంది అంటేనే వ్యవహారం, ఉంది అంటేనే అక్కడ విచారణ, ఉంది అంటేనే ఏదైనా ఒక వ్యాపకం ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఉన్నాడా లేడా, ఇదొక పెద్ద సమస్య. దానికంటే ముందు నువ్వు ఉన్నావు, అది నీకు తెలుసా? ఎస్, నాకు బాగా తెలుసండి. కానీ నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, అదే నాకేం తెలియట్లేదండి, పిచ్చుకుపోతున్నానండి, నేను గింజుకుపోతున్నా, నాకేం అర్థం కావట్లేదు. అంటే నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తుంది, కానీ నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో నీకు తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ
అందుకనే మనకు ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ముందు అసలు మన గురించి మనకు తెలియచేస్తూ ప్రకృతి యొక్క యథార్థాన్ని తెలియచేస్తూ చాలా అద్భుతమైనటువంటి అంశాలని పరమాత్మ తెలియచేసుకుంటూ ముందుకెళ్తారు. దాంతో ఇక్కడ ఈ విచారణకు తెర ఎత్తుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి ఈ సృష్టి ప్రకరణాన్ని ఇక్కడ ప్రారంభిస్తారు. నాతో చెప్పండి. శ్రీ భగవానువాచ భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇక్కడ నుండి ఒక్కొక్క అంటే కంప్లీట్గా ఒకసారి ఒక సినాప్సిస్ ఇచ్చారు ఆయన. అంటే అసలు ఈ ప్రకృతి ఎలా ఆవిర్భావమైంది గుర్తుపెట్టుకుని నేనేం కథలు చెప్పబోయేది లేదు. ఇప్పుడు ఇక్కడ కథలు ఎక్స్పెక్ట్ చేస్తే నేనేమీ చేయలేను. ఇక్కడంతా ఒక సైన్స్, ఒక అనాలిసిస్, ఒక విచారణ, ఒక అద్భుతమైనటువంటి ఒక పరిశోధనా దృక్పథమైనటువంటి అంశం. భగవద్గీత అంటే ఇది ఒక శాస్త్రం అండి. ఇందులో ఎక్కడ ఒక కథకి తావులేదు, ఎక్కడ ఒక డీవియేషన్కి తావులేదు. ఒక విచారణం, ఒక పరిశోధన, ఒక సమగ్రమైనటువంటి పరిశోధనాత్మకమైన శాస్త్రం గీతా శాస్త్రం. కాబట్టి అందుకనే ఈ గీతని మనం ముట్టుకున్నప్పుడు చాలా ఒక అవగాహనతో కూర్చోవాలి, ఆ అలర్ట్నెస్తో కూర్చోగలగాలి మనం. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక సినాప్సిస్ ఇస్తున్నారు. అసలు ఈ ప్రకృతి ఎలా తయారైంది? ఈ ప్రకృతి రెండు రకాలైనటువంటి ప్రకృతి. ఒకటి అపరా ప్రకృతి, రెండు పరా ప్రకృతి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. ఏమంటే ప్రకృతి అంటే ఒకటే కదా మేము విన్నాం, రెండు అంటున్నారు ఏంటి? ఎస్ ప్రకృతి ఒకటే, దాంట్లో రెండు విధాలుగా ఉంటాయి ఆ ప్రకృతులు. అది ఒకటి అపరా ప్రకృతి, రెండు పరా ప్రకృతి. అపరా అంటే జడ ప్రకృతి, పరా అంటే చేతన ప్రకృతి. అంటే ఇనర్ట్ అండ్ సేన్షియంట్. అంటే జడం అంటే ఇనర్ట్, సేన్షియంట్ అంటే లివింగ్ బీయింగ్ అన్నమాట. అంటే చేతనత్వం, చేతన అంశ కలిగి ఉన్నటువంటిది, చేతనవంతమైనటువంటిది. ఈ రెండిటి గురించి చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. ఎలాగా అనంటే భూమి ఆపహ అనలహ వాయు ఖం అంటే పంచభూతాలు, భూమి, నీళ్ళు, అలాగనే అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలు ప్రధానంగా ఈ ప్రకృతికి మూలతత్వాలు. ఈ పంచభూతాలే ఈ ప్రకృతికి మూలతత్వాలు. అంటే దీని గురించి ప్రతిదీ విడగొట్టి చెప్తారైనా. ఒక్కొక్క అంశానికి ఉండేటువంటి ఔన్నత్యాన్ని చెప్తారైనా. ఎలాగ ఆవిర్భావమైంది, ఎలా వచ్చింది, అసలు ఈ సృష్టి యొక్క ఎవల్యూషన్ ఎలాగుంది, అసలు దీంట్లో అన్ని థియరీస్ తీసుకొస్తాం మీకు. మీరు చూస్తే బోల్డ్ థియరీస్ మనకు జియోసిమెట్రిక్ థియరీ కానీ, సెంట్రిక్ థియరీ కానీ, కాపర్నికస్ థియరీస్ కానీ, ఇవన్నీ ఎలా డెవలప్ అయ్యాయి. దీనికంటే ముందు అంటే ఈ థియరీస్ అన్నీ ఎప్పుడు వచ్చాయి? ఈ మధ్య కాలంలో మనకు డెవలప్ అయింది. అఫ్కోర్స్ 200, 300, ఒక 500, 1000 ఈ సంవత్సరాలే. కానీ భగవద్గీత ఆవిర్భవించి ఇప్పటికీ 5000 సంవత్సరాలు, 5000+ దాటిపోయింది. అన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ ఇంత గొప్ప థియరిటికల్గా, ఇంత ప్రాక్టికల్గా సమగ్రమైనటువంటి శాస్త్రాన్ని పరిశోధనాత్మకమైనటువంటి గొప్ప శాస్త్రంగా మన ముందు పెట్టారని ఒకసారి చూస్తాం. అది దాన్ని ఎలాగ అనలైజ్ చేశారో, ఎలాగ దీన్ని నడుపుకుంటూ తీసుకెళ్లారో మీ అందరికీ చెప్తాను. అది భూమి ఆపహ అనలహ వాయు ఖం అంటే మనకి ఈ లోకంలో కనిపించేది ఏంటంటే ఫిజికల్ ఫామ్స్ని చూసి మనం సాటిస్ఫై అయిపోయి ఇది ఇంతే ప్రకృతి అనుకుంటాం. అసలు మనం చూసిన ప్రకృతి మట్టి, ఉట్టి దుమ్ము ధూళితో కూడుకున్న ప్రకృతిని మనం చూస్తున్నాం. అసలు మనకు కనబడకుండా మనల్ని నడిపేది, ఈ ప్రకృతిని నడిపేటువంటి ప్రకృతి, అసలు మహా అద్భుతమైన ప్రకృతి ఉంది. అసలు ఆ ప్రకృతి అంతా ఎలాగ నడుస్తుందో, ఎలా నడుపుతుందో. మనం ఏంటంటే ఈ లోకంలో ఏదో ఈ పువ్వుని చూసి అబ్బా ఎంత బాగా ఉందో అనుకుని చాలా మురిసిపోయి ఈరోజు అయిపోయింది మనకు. లేకపోతే రేపు ఏదైనా ఒక కొండను చూస్తే అబ్బాయి ఎంత బాగుందో, రేపు అయిపోయింది. కొండ బండను చూస్తే అబ్బాయి ఎంత బాగుందో, అయిపోయింది. అంటే మనం కొండ, బండ, మట్టి, చెట్టు, పుట్ట, గాలి వీటిని చూసి మురిసిపోయి అయిపోయింది. ఈలోగా మన జీవితం కూడా అయిపోతుంది, పాప్ ఆఫ్ వెళ్ళిపోతాం. కానీ అసలు అప్రిషియేట్ చేయదగ్గది, అసలు మనం లోతుకెళ్ళి విచారణ చేయడం మొదలు పెడితే అమేజింగ్, ఇట్ ఈజ్ ఇన్ఎక్స్ప్లికబుల్. నోటితో చెప్పలేం, కానీ నోటితో చెప్పలేరు, కానీ ఏ సైంటిస్టు చెప్పలేకపోయాడు. కానీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు ఒక్కడే దాని నోటితో చెప్పగలిగారు. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. అంటే యథార్థమైనటువంటి తత్వాన్ని నిష్కర్షగా ఆవిష్కరించినటువంటి ఏకైక మూర్తి
శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకి మించిన దైవం లేదు. అందుకనే కృష్ణా నాస్తి పరాయణం పరతరం కృష్ణస్య దాసోస్మ్యహం. ఆయన కంటే గొప్ప దైవం ఏది లేదు, ఆయన కంటే పరతరమైనటువంటి వస్తువు లేదు.